దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన ఆలకించే మహాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. ఎడతెగక ప్రార్థన చేయుడి. 1 థెస్సలోనిక 5:15. ప్రియా, ప్రార్థన ఆలకించే మహాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులందరితో కూడా ఉండాలని ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మన దేవుడు ప్రార్థన ఆలకించే మహాదేవుడు, ప్రార్థనకి ప్రతిఫలమిచ్చే సర్వాంగ సుందరుడైన దేవుని బిడ్డలారా, ప్రార్థన క్రైస్తవులకు ఊపిరి వంటిది. ప్రార్థన చేయవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చెయ్యడు, చేయలేడు. కనుక దేవుని వాక్యం అంటుంది, ఎడతెక్క ప్రార్థన చేయండి అని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనలో మనకు మాదిరి. ఆయనే ప్రతి విషయంలోనూ ప్రార్థన చేసేవారు. అందును బట్టి మనము కూడా ప్రతి విషయంలోనూ ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ప్రార్థన ద్వారా జయంపై విజయం పొందారు. ప్రార్థన మనలను పరిశుద్ధతలోనికి నడిపించును. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే కేవలం ప్రార్థన ద్వారానే స్వతంత్రించగలదు అని జీవగల దేవుడి పేరిట తెలియపరుస్తున్నాను. ప్రార్థనలో శక్తి ఉన్న దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రార్థన ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థించేవారు. మార్కు సువార్త 1:35. అలాగే దేవుని బిడ్డలారా, దానియేలు అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తుండేవారు. దేవాదేవుని ప్రార్థన చేసిన దానియేలు 6:13 మనం ఆయన ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అన్నాడు కీర్తనలు 55:17. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తులు ప్రార్థన చేసేవారు. ఎర్ర సముద్రములు పాయలుగా చీలిందంటే ప్రార్థన. ఎరీకో గోడలు కూలిపోయినవంటే ప్రార్థన. యొర్దాను నది ఆగిపోయిందంటే ప్రార్థన. ప్రార్థన ద్వారానే భక్తులు అనేక శోధనలు జయించారు. దేవుని సేవను బలంగా పౌలు గారు చేయడానికి కారణం ప్రార్థనే. నినేవే పట్టణస్థులు ఉపవాస ప్రార్థనలు, పశ్చాత్తాప ప్రార్థనలు వల్లనే దేవుని ఉగ్రత నుండి తప్పించుకోగలిగారు. కేవలం ప్రార్థన ద్వారానే నీవు సమస్తమును స్వాధీనం పరుచుకోగలవు. దేవదేవుని బిడ్డ, క్రైస్తవంలో ప్రార్థన అనేది ఒక భాగం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయవలసింది ప్రార్థనే. దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారానే దేవుని ఉగ్రత నుండి మనం తప్పించబడతాం. దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. నేడు మనం శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది. మనుష్య కుమారుని ఎదుట నిలబట్టకు శక్తి గల వారు మనుషులు ఎల్లప్పుడూ ఆ దేవాదేవుని ప్రార్థన చేయండి. దేనిని గురించి చింతపడకు నిమిత్తం ప్రార్థన చేయండి. మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తమే ప్రార్థన చేయండి. ప్రార్థన మన గురించే కాకుండా అందరి గురించి ప్రార్థన చేయాలి. ఇది దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. దేవదేవుని బిడ్డలారా, అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును ప్రార్థన చేయండి అని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాప్తించి మహిమపరిచే నిమిత్తం దుష్ట మనుషుల నుండి సేవకులను తప్పించే నిమిత్తం ప్రార్థన చేయండి. దేవదేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా గొప్ప విజయం మనం సాధిస్తాం. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను నీకు తోడైంటానని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని ప్రార్థించండి. దేవుడు గొప్ప ఉత్తరం మీకు దయచేయగల గొప్ప దేవుడు, అద్భుతమైన కార్యం చేయగల మహాదేవుడు, మహోన్నతుడు. ఆ దేవాదేవునికి మహిమార్థంగా ఇప్పుడే మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన ప్రియదేవ, సర్వోన్నతుడా, సమర్థుడా, శక్తిమంతుడా, ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. దేవదేవ, పరిశుద్ధాత్మ అధికారంతో, తేజస్తో, జీవంతో మేము నింపటానికి మీ కృపధార మమ్మల్ని నింపండి, బలపరచండి. ఆశీర్వాదాలు బిడ్డలు దయచేయండి. బిడ్డలందరి జీవితంలో దేదీపైన గొప్ప వెలుగు దయచేయండి. దేవా, ప్రార్థనా జీవితాన్ని మీ బిడ్డలైన మాకు అందరికీ సమృద్ధిగా ఇమ్మని
వీళ్ళందరినీ ఆశీర్వదించి దీవించి బలపరచమని ఏస్తున్నాను ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.